హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ర్యాంక్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని చెప్పేసి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, ఆల్రెడీ మీలో ఇంకెవరైనా చెక్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఆల్రెడీ చాలా మందికి సెల్ఫ్ సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. దాంతో పాటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా రేపే లాస్ట్ డేట్ జనవరి 3 అనమాట నేను చెప్తుంది. జనవరి 3 అయితే రేపే లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే వెంటనే వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేయండి. ఓన్లీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రేపు 3 పీఎం కల్లా కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే థర్డ్ ఫేజ్‌లో సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుందన్నమాట. ఆల్రెడీ మీ క్లాస్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. బట్ ఇప్పుడు డిస్కషన్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ థర్డ్ ఫేజ్‌లో కౌన్సెలింగ్‌లో అయిపోయింది కదా! సో, మనకి ర్యాంక్స్ అనేవి ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా? ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి వీడియో అంతా మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, అయితే ముందుగా మీకు ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందా లేదా అని చూసుకున్నట్లయితే మాక్సిమం మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఉండదండి. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్‌లో ఇప్పుడు కూడా ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయలేదు. అయితే మనకి ర్యాంక్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లారిటీగా అయితే కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేసి చెప్పారనమాట. సో, అదిగో చూస్తున్నాం కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రిన్సిపల్స్ హాస్ టు కరెక్ట్‌లీ మార్క్ దేర్ రిపోర్టెడ్ ఇంకా నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌కి సంబంధించి కూడా ప్రిపరేషన్ చేయమని చెప్పి అయితే అంటున్నారు. సో, అంటే మీకు రిపోర్టెడ్ లిస్ట్, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉంటుందండి. సో, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే మీకు రేపు క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే మాత్రం మీకు వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా అయితే చేస్తారండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లోని మీకు ఒక 1K టు ఒక 3K గాని ఉన్నట్టయితే నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లోని ఖచ్చితంగా కూడా ర్యాంక్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారండి. ఎందుకంటే ఈ 1K-3K సీట్స్‌ని మేనేజ్‌మెంట్‌లో అయితే ఫిల్ అయితే చేయలేరు. సో, అంత సీట్స్ అయితే మేనేజ్‌మెంట్‌కి అయితే వదులుకోరు కాబట్టి, సో, ఇంకా పారామెడికల్ కౌన్సెలింగ్ కూడా అవుతుంది కాబట్టి, సో, ఎక్కడ కూడా అడ్మిషన్స్ క్లోజ్ అయితే అయిపోలేదు కాబట్టి, మనకి ర్యాంక్స్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ అంతా కూడా ఎప్పుడు మనకి ర్యాంక్స్ అనేవి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అనుకున్నట్లయితే, ఓన్లీ మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లోని 1K-3K మెంబర్స్ గాని ఉన్నట్లయితే, డాక్టర్ ఎన్‌టీ యూనివర్సిటీ వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కూడా ర్యాంక్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో, ఒకవేళ మీకు ఖచ్చితంగా ఒకవేళ ఈ ర్యాంక్స్ అనేవి ఎక్స్టెండ్ చేయకపోతే మాత్రం నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాననమాట. సో, ఒకవేళ ఎక్స్‌టెన్షన్ చేసినా సరే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. బట్ ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ మీదనే డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో ఒక 400 మెంబర్స్, 300 మెంబర్స్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా సీట్స్ అన్నీ కూడా మేనేజ్‌మెంట్ సీట్‌లు అయితే ఫిల్ చేస్తారు. లేకపోతే మీకు ఇంటర్ బేస్డ్ అడ్మిషన్స్ అయితే ఫిల్ చేస్తారనమాట. సో, అంటే ఇంటర్‌లో ఎవరికైతే మార్క్స్ వస్తాయో సో, వాళ్ళకి కొంత క్రైటీరియాస్ ఏంటంటే వాళ్ళకి అడ్మిషన్స్ అయితే ఇప్పించేసి సో, వాళ్ళకైతే కంటిన్యూ చేసేస్తారు. అదే విధంగా మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో, వీళ్ళైతే అవి మేనేజ్మెంట్ సీట్స్‌లో కూడా మనకి ఫిల్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇదండి మీకు ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి. మీకు ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఉండదండి. ఒకవేళ ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అని ఉన్నట్లయితే అది ఓన్లీ ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారు. మీకు 3 ఫేజ్‌లో సీట్ రాకపోయినా సరే మీకు ఫోర్త్ ఫేజ్‌లో అయితే మీరు ఖచ్చితంగా కూడా మీకు సీట్ అయితే తెచ్చుకోవచ్చనమాట. సో, ఇదండి మీకు మొత్తం మీరు అడిగిన ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ దాంతో పాటే ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి క్లియర్ డేటా అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏం వీడియో కావాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేసినట్లయితే మేము మీకు చేసి పెడతాం అనమాట. సో, కస్టోడియన్ సర్టిఫికేట్ కోసం కూడా కొంతమంది డౌట్ అయితే అడిగారు. సో, ఇక్కడ కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వట్లేదు. అసలు మాకు తెలీదని అంటున్నారు. సో, గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ ఆల్ సర్టిఫికేట్స్ ఏదైతే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ జిరాక్స్ కానీ మీకు థర్డ్ పేజ్‌లో సీట్ వచ్చినప్పుడు రిటర్న్ గాని ఇచ్చేస్తే మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదు. బట్ ఒకవేళ మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ ర్యాంక్స్ అదే మీకు ఏవైతే మీకు సీట్స్ కానివ్వండి, లేకపోతే మీ ఫీస్ గానివ్వండి, లేకపోతే మీ డాక్యుమెంట్స్ గాని మీకు రిటర్న్ ఇవ్వకపోయినట్లయితే అప్పుడు మీరు కస్టోడియన్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది తప్పిస్తే, మీరు నార్మల్‌గా కస్టోడియన్ సర్టిఫికేట్‌ని అంతగా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సో, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో మామూలుగా మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి మీరు అడగొచ్చు. లేకపోతే మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. లేదంటే మీరు ఈ యొక్క యూట్యూబ్ వీడియో కింద కూడా కామెంట్ చేసినట్లయితే మీ అందరికి రిప్లైస్ కూడా ఇస్తాననమాట. సో, ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మన అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎగ్జామినేషన్స్ ఎలాగుంటాయి, బెస్ట్ బుక్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. సో, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం
24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్, ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా. సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో మా ఇంటర్వ్యూ వచ్చేసరికి